శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు పూరించిన శంఖాలు పాండవుల ధైర్యం, ధర్మబలం, దైవసన్నిధిని ప్రకటించాయి. ఈ శంఖధ్వనుల్లో అర్జునుని విజయసంకల్పం, భీముని శౌర్యం, శ్రీకృష్ణుని దైవనిర్దేశం ప్రతిఫలించాయి. హృషికేశుడు అనగా సర్వజీవుల ఇంద్రియాలను నియంత్రించే పరమేశ్వరుడు. శరణాగతుడైన అర్జునుని విషయంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్ష మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాడు. పాండవ పక్షంలో భగవంతుని సన్నిధి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు శంఖధ్వనులు సూచించాయి. కౌరవుల వద్ద దైవసన్నిధి లేకపోవడం వల్ల వారి పరాజయం ముందే నిర్ణయించబడింది. పాండవులు మరియు వారి మిత్రవీరులు తమ తమ శంఖాలను పూరించి సమిష్టి బలాన్ని ప్రకటించారు. ఈ శంఖనాదం పాండవ సేనలో ఉన్న అపార శౌర్యాన్ని తెలియజేసింది. దుర్యోధనుని అధర్మయత్నం కురువంశ వినాశనానికి దారి తీస్తుందని సంజయుడు సూచించాడు. పాండవులను మోసం చేయడం ధర్మవిరుద్ధమని ధృతరాష్ట్రునికి పరోక్ష హెచ్చరిక ఇచ్చాడు. పాండవుల శంఖధ్వనులు ఆకాశభూములను కంపింపజేశాయి. ధృతరాష్ట్ర కుమారుల హృదయాలు భయంతో విచ్ఛిన్నమయ్యాయి. కపిధ్వజముతో ఉన్న రథంలో అర్జునుడు ధనుస్సు చేపట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రుసేనను చూసిన తరువాత శ్రీకృష్ణునితో మాట్లాడేందుకు అతడు సిద్ధమయ్యాడు. హనుమంత ధ్వజము విజయానికి, దైవరక్షణకు సంకేతం. శ్రీరామస్వరూపుడైన శ్రీకృష్ణుడు అర్జునుని పక్షాన ఉండటం పాండవ విజయాన్ని నిర్ధారించింది. అర్జునుడు వినయంతో శ్రీకృష్ణునిని అచ్యుత అని సంబోధించాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు భక్తునికి రథసారథిగా సేవ చేయడం భక్తి సంబంధాన్ని చూపుతుంది. యుద్ధానికి వచ్చిన వారిని ఒకసారి చూడాలని అర్జునుడు కోరుకున్నాడు. ఇది అతని మానవీయ భావనను, అంతర్గత సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. దుర్యోధనుని దుష్టప్రణాళికే ఈ మహాయుద్ధానికి మూలకారణం. భగవంతుడు ధర్మపక్షాన ఉండగా అధర్మం వినాశనానికే దారి తీస్తుంది. దుర్యోధనుని పక్షంలో ఉన్నవారంతా అతని స్వభావానికి చెందినవారేనని అర్జునుడు గ్రహించాడు. వారిని చూడాలనుకున్నది శాంతిమంతనాల కోసం కాక, వారి బలాన్ని అంచనా వేయడానికే. శ్రీకృష్ణుడు తన వైపున ఉన్నందున అర్జునుడికి విజయంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. అయినా యుద్ధానికి ముందే ప్రత్యర్థులను ప్రత్యక్షంగా చూడాలనుకోవడం యథార్థమైన వ్యూహమే. అర్జునుని ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణుడు ఉత్తమ రథాన్ని ఇరుపక్షాల సేనల మధ్య నిలిపాడు. సంజయుడు ఈ సంఘటనను ధృతరాష్ట్రునికి వివరించాడు. గుడాకేశుడు అంటే నిద్రను, అజ్ఞానాన్ని జయించినవాడు అని అర్థం. శ్రీకృష్ణునితో మైత్రి వల్ల అర్జునుడు అజ్ఞానాన్ని అధిగమించాడు. భక్తుడు మెలకువలోనూ నిద్రలోనూ శ్రీకృష్ణుని మరచిపోలేడు. నిరంతర కృష్ణస్మరణే కృష్ణ భక్తిభావన లేదా సమాధి స్థితి. హృషికేశుడైన శ్రీకృష్ణుడు అర్జునుని అంతరంగ ఉద్దేశాన్ని గ్రహించాడు. అందుకే రథాన్ని సేనల మధ్య నిలపమన్న ఆజ్ఞను తక్షణమే నెరవేర్చాడు. భీష్ముడు, ద్రోణుడు తదితరుల సమక్షంలో శ్రీకృష్ణుడు అర్జునునితో మాట్లాడాడు. ఇక్కడ సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని ఆదేశించాడు. అర్జునుడు యుద్ధం మానేస్తాడని శ్రీకృష్ణుడు ఎప్పుడూ అనుకోలేదు. స్నేహపూరిత హాస్యధోరణితో అతని మనస్సును ముందుగానే చదివాడు. ఇరుపక్షాల సేనల్లో తన బంధువులందరినీ అర్జునుడు చూశాడు. గురువులు, తాతలు, సోదరులు, మిత్రులు అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. తన రక్త సంబంధికులే ఎదురు నిలవడం అర్జునుని హృదయాన్ని కలచివేసింది. బంధుమిత్రులను చూసిన వెంటనే అర్జునుడు అపార కరుణకు లోనయ్యాడు. విషాదంతో నిండిపోయి మాట్లాడటం ప్రారంభించాడు. అర్జునుని దేహాంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. ఇది అతని అంతర్గత మనోవేదనకు బాహ్య సూచనగా కనిపించింది. అర్జునుని కరుణ బలహీనత వల్ల కాదు, విశుద్ధ భక్తి వల్ల. నిజమైన భక్తునిలో దైవీ గుణాలు సహజంగా వ్యక్తమవుతాయి. గాంధీవం చేతి నుండి జారిపోవడం భౌతిక భయానికి సూచన. ఇవి ఆధ్యాత్మిక ఆనంద లక్షణాలు కాక ప్రాణహాని భయ ఫలితాలు. అర్జునుడు నిలబడలేని స్థితికి చేరి తన్ను తానే మరిచిపోయాడు. అతనికి చుట్టూ అన్నీ విపరీత సంకేతాలుగానే కనిపించాయి. విజయము దుఃఖానికే దారి తీస్తుందనే భావన అర్జునునిలో కలిగింది. నిజమైన లాభం శ్రీకృష్ణునిలోనే ఉందని ఈ సందర్భం సూచిస్తుంది.